మీద పడిపోయింది, గుద్దేస్తే ఆ తండ్రి ఎంత సంతోషపడిపోతాడో, తన బలాన్ని చూపించి నొక్కేస్తాడా, వాడు చేస్తున్న ప్రక్రియను చూసి మురిసిపోతాడు. అలా అసలు పాశుపతాస్త్రం ఇస్తే ఎలా ప్రయోగిస్తాడో చూద్దామని తాను కూడా ఏమీ తెలియనటువంటి వాళ్ళ ఒక అడవి పందిని సంహరించడానికి వచ్చిన కిరాతుల్లో వచ్చాడు. వస్తే ఆ బాణాలు తీసేశాడు, గాంధీవం తీసేశాడు, అన్ని తీసేశాడు. ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. పిల్లాడు తండ్రి మీద కోపంతో తిరగబడిపోయినట్టు కోదండంబుల నిట్టులుండరు జటాకోటీరముల్ కుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునం వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బహాదర్పంబున మల్ల సంగరము సేయంజొచ్చిరి రుద్రాజ్యులు అంటారు కిరాతార్జునీయంలో. ఆ లేచి కోపం వచ్చి కోదండం తీసి పరమశివుని యొక్క శిరస్సు మీద ఒక్క ప్రహారం చేశాడు. దెబ్బతిన్నాడు మహానుభావుడు. పొంగిపోయాట. ఓర్ని ఎంత పరాక్రమం చూపించావురా అని ఒక్కసారి తన స్వరూపాన్ని మంగళప్రదంగా దర్శనమిచ్చాడు. పొంగిపోయాడు అర్జునుడు. ఎంత సులభుడో చూడండి. స్తోత్రం చేశాడు. స్వామి ఎంత అదృష్టమయ్యా, నిన్న నేను జటాజూటం మీద ప్రహారం చేసిన వాణ్ణి శ్రీకంఠలో